నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ టైమ్ టు ఆస్క్ ప్రోగ్రామ్కి స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ సాయికృష్ణ గారితో. సాయికృష్ణ గారు, నిన్న కూడా మాట్లాడుకున్నాం కాక్రోచ్ ఉద్యమానికి సంబంధించి. పార్లమెంట్ సంసద్ ముట్టడి అని చెప్పి ఆయన వాయించుకు ఒక 3-4 లెటర్లు కూడా రాశాడు. ఉద్యమం అయితే హింసాత్మకంగా మారుతున్నట్టు కనిపిస్తుంది. 100 మందికి పైగా పోలీసులకి గాయాలయ్యాయి. ఇదంతా చూస్తుంటే ఇది అంత తేలిగ్గా అడ్రస్ చేయడానికి అవకాశం ఉన్న అంశంలాగా అయితే కనిపించట్లేదేమంటారు? కరెక్ట్ అంటే రోజు రోజుకు తీవ్రం అవుతోంది. నిజానికి మాట్లాడితే వాళ్ళు నిరాహార దీక్ష చేయడమో లేకపోతే నిరసన తెలపడమో సమస్య కాదు. నిరసన తెలిపిన తర్వాత వాళ్ళు పార్లమెంట్కి రావడము, పార్లమెంట్ రావాలని ప్రయత్నం చేయడము. ఆబ్వియస్లీ పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్న టైంలో పార్లమెంటుకి మనం వెళ్ళాలి అని వీళ్ళు వస్తూ ఉంటే వాళ్ళని ఆపే ప్రయత్నమే చేస్తారు. అందులో ఇంకో గొడవ ఏంటంటే, ఇక్కడ వీళ్ళందరూ అసలు వాళ్ళు మాట్లాడుతున్న విజువల్స్ కొన్ని వచ్చాయండి. కొంతమంది ఏమంటున్నారంటే నేపాల్ తరహాలో పార్లమెంట్ ని మేము ఆక్యుపై చేస్తామనే వ్యాఖ్యలు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. తీవ్రమైన వ్యాఖ్య. వాళ్ళు నేపాల్ తరహాలో మేము పార్లమెంట్ ఆక్యుపై చేస్తాము, బంగ్లాదేశ్ తరహాలో మేము ఆక్యుపై చేస్తాము అని మాట్లాడిన విజువల్స్ కూడా అందులో ఉన్నాయి. అండ్ ఇంకొకటి, వచ్చిన వ్యక్తులు మనం బేసికల్లీ స్టూడెంట్స్ అని మనం అనడానికి లేదు, కమ్యూనిస్ట్ బొద్దింకలు ఇవి. నేను చాలా క్లియర్ చెప్తున్నాను, బొద్దింకలు కాదు, కాక్రోచెస్ అనే మాట మాట్లాడుతున్నారు, కమ్యూనిస్ట్ బొద్దింకలు. వై ఎందుకు చెప్తున్నానంటే, అందులో ఉన్న వాళ్ళు ఎవరెవరండి మీరు చూడండి. ఏ స్టూడెంట్ యూనియన్స్ ఉన్నాయో చూడండి. AISA, ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్. వాళ్ళని మీరు మామూలుగా బయో వాళ్ళని చూస్తే ప్రో లెఫ్ట్ లీనింగ్ స్టూడెంట్ వింగ్ అది. SFI లేదా ASF, కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన విద్యార్థి నాయకులు. వాళ్ళు JNU నుంచి వచ్చి ఆజాదీ నినాదాలు చేస్తున్నారు. ఆజాదీ, ఏం ఆజాదీ కావాలి, ఎవరికి ఆజాదీ కావాలి, దేనికి ఆజాదీ కావాలి, వీటి కాంగ్రెస్ పార్టీ లేకపోతే నాయకులు సమాధానం చెప్తారా? లేదు అన్నారు కదా. నిన్న రేణుకా చౌదరి గారు మాట్లాడారు, ఒకసారి చూద్దామా? ఆవిడ వచ్చి పార్లమెంట్ దగ్గర ఎందుకు వస్తుంటే ఎందుకు ఆపారన్న పద్ధతిలో ఆవిడ మాట్లాడారు. गेट बंद कर दिए। क्या सरकार है? पार्लियामेंट बच्चों का हक है, जो संविधान का दिया हुआ अधिकार है इन बच्चों का। ये कौन होते हैं? नालायक लोग, इनको संभालना नहीं आता तो बच्चों पे लाठी भंगवा रहे और वो टीयर गैस डलवा रहे। किसानों के साथ ऐसे ही किए। शर्म नहीं? नीट एग्जाम फेल हुआ, मंत्री को लेकर गोद में बिठा के बैठे। मैडम आप भी क्या రైట్, చూసారు కదా ఎంత అంటే పబ్లిక్ మెమరీ ఎలా ఉంటుందో చెప్తాను నేను. 2009 నుంచి 2014 మధ్య తెలంగాణలో ఉద్యమం జరుగుతున్న టైంలో ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ నుంచి బయటకు రాకుండా బ్యారికేడ్స్ పెట్టింది బీజేపీ ప్రభుత్వమా, కాంగ్రెస్ ప్రభుత్వమా? టియర్ గ్యాస్ ప్రయోగించింది బీజేపీ ప్రభుత్వమా, కాంగ్రెస్ ప్రభుత్వమా? అప్పుడు ఇదే కాంగ్రెస్ నాయకురాలు, ఇదే రేణుకా చౌదరి, ఇదే నేను ఎక్కడో బయట చెప్పట్లేదు, నేను తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీ ఆమె. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మారణ హోమం, లేదా ఇక్కడ చెప్పారంటే ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీల్లో దిగ్బంధాలు జరిగాయా లేదా? ఆ రోజు విద్యార్థులపై లాఠీలు జులిపించింది ఎవరు? ఆ రోజు బాష్పవాయు గోళాలు ప్రయోగించింది ఎవరు? ఆ రోజు టియర్ గ్యాస్ ఎవరు ప్రయోగించారు? ఎవరు ఈ పర్టికులర్ విద్యార్థుల ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం చేశారు? ఎవరు 1000 మంది విద్యార్థులు చనిపోవడానికి కారకులయ్యారు? ఇదే తెలంగాణ అమరవీరులు రాసినటువంటి సూసైడ్ లెటర్స్ లో, ఇదే శ్రీకాంతాచారి తగలబెట్టుకునే సందర్భంలో, ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో శవయాత్రలు జరుగుతుంటే వాటికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా అప్పుడు ఈ నాలాయక్ అనే మాట రేణుకా చౌదరి చెప్తారా? ఈ రోజు నాలాయక్ అంటున్నారు కదా, ఆ రోజు మరి నాలాయక్ అయ్యారా వాళ్ళు? రెండో ప్రశ్న అడుగుతాను. అన్నా హజారే మూవ్మెంట్ జరుగుతున్న టైంలో, అన్నా హజారే ఉద్యమం జరుగుతున్న టైంలో రాత్రికి రాత్రి అదే జంతర్ మంతర్ వేదిక దగ్గరకు వచ్చి రాత్రికి రాత్రి పోలీసులు లాఠీలు జులిపించి అక్కడి నుంచి ఖాళీ చేశారా లేదా? పార్లమెంట్ లో రాహుల్ గాంధీ వ్యాఖ్య చేశారు, మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు, నేను విజువల్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు ట్విట్టర్ లో, వాటిల్లో రాహుల్ గాంధీ చెప్పారు ఇది అన్డెమోక్రటిక్ అన్నాడు. అన్నా హజారే మూవ్మెంట్ అన్డెమోక్రటిక్ అన్నాడు రాహుల్ గాంధీ. అండ్ అన్నా హజారే మూవ్మెంట్ ని ఇది దేశ విరుద్ధమైన చర్య అని మన్మోహన్ సింగ్, చిదంబరం పార్లమెంట్ లో మాట్లాడారు. అప్పుడు మనకు గుర్తు రాలేదు అన్నా హజారే మూవ్మెంట్ మాట్లాడినప్పుడు? నిర్భయ చట్టం, ఒక ఢిల్లీ నడి వీధిలో రాత్రి ఒక అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేసి చంపేస్తే దానికి వ్యతిరేకంగా నిర్భయ చట్టం రావాలని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తుంటే విద్యార్థులు వస్తూ ఉంటే విద్యార్థుల మీదకి వాళ్ళు పార్లమెంట్కే రావాలనుకున్నారు. అప్పుడు మీరు విజువల్స్ ఇప్పుడు కావాలంటే ఓపెన్ చేసి చూడండి, ఎవరన్నా తీస్తే బాగుంటుంది. తీస్తే కనుక ఆ రోజు యూపీఏ ప్రభుత్వం టైంలో టియర్ గ్యాస్ ప్రయోగం జరిగింది, వాటర్ కెనాల్ ప్రయోగం చేశారు.
ఒక నిజంగా చెప్పాలంటే ఒక ముసలి వాళ్ళ మీద దాడులు చేశారు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇదే ఢిల్లీలో సాధువుల మీద లాఠీ చార్జ్ చేశారండి, కాల్పులు జరిపారండి. అసలు ఎక్కడ వాడుతున్నాం మనం? వాళ్ళు ఏదో మాట్లాడుతారు అంటే బేసికల్ ద పాయింట్ ఈస్ 100% ప్రభుత్వాలు ఉన్నప్పుడు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఒక నిరసనల్ని క్రియేట్ చేయడము, దాన్ని విపక్షాలు సపోర్ట్ చేయడం. ఆ రోజు బీజేపీ సపోర్ట్ చేసి ఉండవచ్చు, ఇవాళ బీజేపీకి వ్యతిరేకంగా వస్తుంది. సో నిరసన, నేను మాట్లాడేది నేను ఆ రోజు మాట్లాడినా ఈ రోజు మాట్లాడినా ఏదైనా సరే నిరసన తెలుపు అంటే బేసికలీ మన దేశంలో ఏం చేశారంటే ప్రజాస్వామ్యం పేరిట ఏదైనా మాట్లాడొచ్చు, ఎలాగైనా బిహేవ్ చేయొచ్చు. ఆమె చెప్తోంది అసలు ఎంత, రేణుకా చౌదరి ఒక సీనియర్ పార్లమెంటేరియన్ చెప్తోంది పార్లమెంట్లోకి విద్యార్థులు రావడం వాళ్ళ హక్కట, పార్లమెంట్ సభ్యులు మాత్రమే అడుగు పెట్టాలి, ఇంకెవరు వెళ్ళడానికి వీల్లేదు, రూల్ అది. పార్లమెంట్ లోకి ఎవరైనా వెళ్ళొచ్చు, వాళ్ళ హక్కు. అంటే ఎవరు ఇప్పుడు ఇందులో గొడవ ఉంది ఏంటంటే ఎవరు విద్యార్థులు, ఎవరు సంఘ వ్యతిరేక శక్తులు, ఎవరు ఆందోళనకారులు, ఎవరు పాకిస్తాన్ ఎవరు చైనా ఏజెంట్ అట్లా తెలుస్తుంది. మేము నేపాల్ తరహాలో ఆక్యుపై చేసుకుంటామని నినాదాలు చేసినప్పుడు ఆ మాత్రం అప్రమత్తతో ఉంటారు. నేపాల్ తరహా ఆందోళన చేస్తామంటున్నారు. అక్కడ వాళ్ళు మాట్లాడుతున్న మాట భాష చూడండి, మీరు వాళ్ళు మాట్లాడుతున్న విధానం చూడండి. చైనాకు అనుకూలంగా మాట్లాడుతున్నారండి, పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడుతున్నారండి. ఇప్పుడు నేను అదే మాట్లాడేది కూడా ఏంటంటే దిస్ డీప్ స్టేట్ యాక్టివిటీ ఇది ఏం చేస్తుందంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఆయా దేశాల్లో అస్థిరతను క్రియేట్ చేస్తూ ఉండడం. ఇవాళ విద్యార్థుల పేరిట వీళ్ళు ఉద్యమాలు చేస్తారు ఇక్కడ. ఇంకోవైపు అటు పంజాబ్ హర్యానా బార్డర్ లో శంభు బార్డర్ ఉంది, పంజాబ్ నుంచి హర్యానాకు వచ్చే బార్డర్. ఆ బార్డర్ దగ్గర రైతులు ఇవాళ ఉద్యమానికి వస్తున్నారు. పార్లమెంట్ జరుగుతున్నప్పుడే నీకు ఉద్యమం గుర్తొచ్చిందా? యాక్చువల్లీ అమెరికా ఫ్రీ ట్రేడ్ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. అమెరికా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయిందా? డాక్యుమెంట్ ఏమన్నా ఉందా ఇవాళ మన దగ్గర? ఏదైనా డాక్యుమెంట్ ఉంటే దాని గురించి మాట్లాడినా ఒక లెక్క. అంటే లేని ఒక ఒప్పందం గురించి తీసుకొచ్చి దాని మీద ఇవాళ మాకు రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పి రైతుల పేరిట జరిగే ఉద్యమాలు ఇవన్నీ, విద్యార్థుల పేరిట జరిగే ఉద్యమాలు. మీరు మామూలుగా ఉద్యమాలు చేశారనుకోండి, నిరసనకారులు ఉద్యమకారులు అనకుండా విద్యార్థులు రైతులు అని అంటే మనందరికీ కూడా ఏమనిపిస్తుంది, పాపం విద్యార్థుల మీద దాడి చేశారేమో, రైతుల మీద దాడి చేశారేమో. ఇప్పుడు నేను అడుగుతున్నాను సేమ్ ప్రశ్న, ఇదే నిరసనలు చెప్పారంటున్నారు కదా. ఇప్పుడు యాక్చువల్లీ రాహుల్ గాంధీ కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ పార్లమెంట్ లో నిన్న విద్యార్థుల పైన జరిగే లాఠీ చార్జ్ మీద చర్చ జరగాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడే జస్ట్ నాకు వచ్చింది, ఇందాక నేను బ్రేకింగ్ న్యూస్ చూస్తూ వస్తున్నా. సో దాంట్లో వచ్చింది ఏంటంటే ఇటు పోలీసుల వర్షన్ అక్కర్లేదా ఇందులో? 118 మంది పోలీస్ పర్సనల్ ఇంజూర్ అయినారని ఎఫ్ఐఆర్ నమోదయ్యాయి. వాళ్ళ విజువల్స్ కనబడుతున్నాయి, వాళ్ళ మీద దెబ్బలు కొట్టారు, వాళ్ళు రాళ్లతో విసిరారు. అసలు విద్యార్థులు రాళ్లు ఎత్తి కొట్టడం ఏంటంటే అది కూడా ఢిల్లీలో పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్న టైంలో. ఇప్పుడు అక్కడ నుంచి వదిలేశారు అనుకోండి, పోలీసులు అక్కడ నుంచి పక్క జరుగుతారు. నేను జస్ట్ చెప్తున్నాను ఊరికే హైపోథెటికల్లీ. పోలీసులు పక్క జరిగారు, బ్యారికోడ్స్ తీసేశారు, విద్యార్థులు లోపలికి వచ్చారు. అలో చేద్దామా మనం? పెనిట్రేట్ చేసుకుని వెళ్తారు వాళ్ళు. ఒకవేళ అదే కనుక జరిగితే అలో చేద్దామా మనం అలో చేద్దామా? పర్వాలేదా? పార్లమెంట్ లోకి విద్యార్థులు పోయి విద్యార్థుల పేరిట ఉన్నటువంటి మూకలు పోయి పార్లమెంట్ ఆక్యుపై చేసుకోవడం ఒప్పుకుందామా? రాహుల్ గాంధీ ఒప్పుకుంటాడా? అదే మూకల్లో ఒక అజ్మల్ కసబ్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు కదా సార్, ఒక మసూద్ అజహర్ ఉండొచ్చు, చెప్పలేంగా. ఎగ్జాక్ట్లీ, ఎవరైనా ఉండదు. అందుకే పోలీసులు చర్యలు వాళ్ళు చేస్తారు. పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నాయి, ఈ టైంలో నిరసనలకు చలో సంసద్ ఏంటి? చలో సంసద్ అంటే మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు నిన్న పోయారు, వీళ్ళు వెళ్ళి కలిశారు, పలానా డిమాండ్స్ ఏదో చెప్పారు. నేను ఇప్పుడు గొడవ ఏంటంటే నేను కొన్ని డీటెయిల్స్ మాట్లాడదాం మనం నెక్స్ట్. నేను ఇప్పుడు ఏ అంశం కోసం ఈ ఉద్యమం చేస్తున్నారో ఫస్ట్ దాన్ని డీబంక్ చేయాలి. ఏ అంశం కోసం చేస్తున్నారు వీళ్ళు? ఎడ్యుకేషన్ లో రిఫార్మ్సా, లేదా అక్కడ జరుగుతున్నటువంటి అవకతవకల గురించి, పేపర్ లీక్ల గురించి, అంతే కదా? పేపర్ లీక్లు ఈ రోజు ఫస్ట్ టైం జరిగాయా ఇన్ని సంవత్సరాల్లో? చాలా సార్లు పేపర్ లీక్లు జరుగుతూనే వస్తున్నాయి. మన ఆంధ్రప్రదేశ్ లో ఎంసెట్ లీక్లు ఎన్నోసార్లు జరిగినాయి. 10th క్లాస్ పేపర్లు మొన్న మధ్య లీక్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి కదండి. ఓకే, పేపర్ లీక్ అనేది అది నిజంగా దాన్ని ఆపడానికి మనం ప్రయత్నం చేయాలి, దాంట్లో డౌట్ ఏం లేదు. ప్రయత్నాలు జరగట్లేదా? ఇప్పుడు పేపర్ లీక్ జరిగింది, వెంటనే మళ్ళీ ఇప్పుడు వాళ్ళ అకాడమిక్ ఇయర్ పోయిందా? నిజంగానే నీట్ ఎగ్జామ్ రాసే ఆస్పిరెంట్స్ కి అకాడమిక్ ఇయర్ ఏమైనా పోయిందా? పోలేదు కదా సార్. అకాడమిక్ మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు ఇమీడియట్ గా ఎగ్జామ్ కండక్ట్ చేశారు, పర్ఫెక్ట్ గా కండక్ట్ చేశారు, అయిపోయింది. సో అదొకటి. రెండోది ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నాడు, ఆయన రాజీనామా చేయాలంటున్నారు. ఎవరంటున్నారు? ఇది సోనం వాంగ్చుక్ అంటున్నాడు. లెట్ మీ ఎక్స్పోజ్ సోనం వాంగ్చుక్ జస్ట్ లైక్ దట్. చెప్తాను ఇప్పుడే, వి విల్ స్ట్రిప్ ఆఫ్ హిమ్ లైక్ ఎనీథింగ్. చెప్తాను. ఇదే సోనం వాంగ్చుక్ 2001లో, ఆయన ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నాడు, ఆయన సైంటిస్ట్ ఇంకోటి మాట్లాడుతున్నారు కదా. హీ వాజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ యూపీఏ గవర్నమెంట్ ఎట్ దట్ టైం. చాలా మంది మాట్లాడట్లేదు, ఆయన వికీపీడియా పేజ్ లోనే ఉంటాయి ఇవన్నీ డీటెయిల్స్. 2005లో మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్, ఏదైతే అప్పుడు హెచ్ఆర్డి మినిస్ట్రీ అనేటోళ్ళు, ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ గా మాట్లాడుతున్నాం మనం. కానీ అప్పుడు ఇదే విద్యాశాఖ, కేంద్ర విద్యాశాఖ లో నేషనల్ గవర్నింగ్ కౌన్సిల్ ఫర్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కి మెంబర్ గా పనిచేశాడు ఈయన.
యూపీఏ ప్రభుత్వం టైంలో ఈయన అడ్వైజర్. ఓకే, 2005లో యూపీఏ గవర్నమెంట్ టైంలో ఐమ్ టెలింగ్ యూ. అండ్ 2004లో లదాఖ్ హిల్ కౌన్సిల్ గవర్నమెంట్స్ విజన్ డాక్యుమెంట్, లదాఖ్ 2025 పేరిట ఒక విజన్ డాక్యుమెంట్ ని రూపొందించింది అప్పటి లదాఖీ కౌన్సిల్. దాన్ని ఆ విజన్ డాక్యుమెంట్ రూపొందించినటువంటి డ్రాఫ్టింగ్ కమిటీలో మెంబర్ ఈ పర్టికులర్ సోనం వాంగ్చుక్. అప్పుడు ఈ డాక్యుమెంట్ ని మన్మోహన్ సింగ్ గారే రిలీజ్ చేశారు, కాంగ్రెస్ మ్యాన్. ఓకే, నెక్స్ట్ 2007 నుంచి 2010 మధ్య ఆయన ఒక డానిష్ ఎన్జిఓతో పనిచేశాడు, డెన్మార్క్ కి సంబంధించిన ఒక ఎన్జిఓతో పనిచేశాడు. 2013లో జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ ఎడ్యుకేషన్ కమిటీ మెంబర్ గా పనిచేశాడు. జమ్మూ అండ్ కాశ్మీర్ విజన్ ఎక్స్పర్ట్స్ ప్యానెల్ మెంబర్ ఆయన. అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో అడ్వైజరీ కమిటీలో కీలక బాధ్యతలు నిర్వర్తించినటువంటి వ్యక్తి, లదాఖ్ విజన్ డాక్యుమెంట్ రూపొందించినటువంటి వ్యక్తి, అండ్ యూపీఏ గవర్నమెంట్ లో పనిచేసినటువంటి వ్యక్తి. ఎప్పుడు మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ కి సంబంధించి, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కి సంబంధించి హెచ్ఆర్డీ మినిస్ట్రీలో పనిచేసినటువంటి వ్యక్తి. అట్లా అంటే అక్కడ అడ్వైజరీ కమిటీలో ఉన్నటువంటి వ్యక్తి. ఆ రోజు మరి ఈ నీట్ పేపర్లు లేదా పేపర్ లీక్లు ఆ రోజు ఏం చేశారంటే నాకు అర్థం కాదు. యూపీఏ అంటే నిజంగానే చెప్తున్నాను, ఆ రోజుల్లో ఎన్ని ఐఐటీస్ ఉన్నాయి, ఈ రోజు ఎన్ని ఐఐటీస్ ఉన్నాయి, ఆ రోజు ఎన్ని ఐఐఎంస్ ఉన్నాయి, ఈ రోజు ఎన్ని ఐఐఎంస్ ఉన్నాయి, నెంబర్స్ దిద్దాం ఒకసారి. ఆ రోజు లదాఖ్ ఏ పరిస్థితిలో ఉంది, ఈ రోజు లదాఖ్ ఏ పరిస్థితిలో ఉంది. ఆ రోజు ఆయన విజన్ డాక్యుమెంట్ లో ఆయన రాసిన దాంట్లో చెప్తున్నాను, డ్రాఫ్టింగ్ కమిటీలో ఏం చెప్పారంటే లదాఖ్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావాలి, లదాఖ్ లో రోడ్లు వేయాలి, లదాఖ్ లో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ జరగాలి అని చెప్పాడు. లదాఖ్ కో యూనివర్సిటీ కావాలన్నాడు. మోదీ వచ్చిన తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ వచ్చింది లదాఖ్ లో. సెంట్రల్ యూనివర్సిటీ లదాఖ్ లో వచ్చింది మోదీ గవర్నమెంట్ టైంలో, యూపీఏ గవర్నమెంట్ టైంలో రాలేదు. విజన్ డాక్యుమెంట్ 2025 ఆ రోజు పెట్టారు, ఏది యూపీఏ గవర్నమెంట్ రాలే. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లదాఖ్ లో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, రోడ్ల నిర్మాణం జరుగుతోంది. ఇవాళ రోడ్ల నిర్మాణం జరుగుతుంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరుగుతుంటే, అక్కడ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ జరుగుతుంటే, ఎడ్యుకేషనిస్ట్ కాస్త విద్యావేత్త కాస్త ఇప్పుడు పర్యావరణవేత్త అయ్యాడు. అది చూసారా మీరు ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి అంటే, ఆ రోజు యూపీఏ గవర్నమెంట్ లో పనిచేసిన టైంలో అక్కడ ఆ రోజు ఉన్నప్పుడేమో ఆయన దృష్టిలో లదాఖ్ అభివృద్ధి చెందాలి, రోడ్లు రావాలి. ఆ రోజు ఏం చేయలే. ఈ రోజు మోదీ చేస్తున్నారు అదే పని. చేస్తుంటే మాత్రం పర్యావరణము ఇబ్బంది అవుతుంది. రోడ్లు వేయడం వల్ల, డెవలప్మెంట్ చేయడం వల్ల మా పర్యావరణాన్ని మేము కోల్పోతున్నామని ఇప్పుడు పర్యావరణవేత్తగా పాకిస్తాన్కి వెళ్ళి బ్రీత్ పాకిస్తాన్ లో మాట్లాడతాడు. బ్రీత్ పాకిస్తాన్ అనే దాంట్లో వీళ్ళు ఈ దేశానికి దిశానిర్దేశం చేసేవాళ్ళ ఎలా అవుతారు? సోనం వాంగ్చుక్ ని ఇవాళ మనం విద్యార్థులతో మాట్లాడరా మీరు అని చెప్పేసి వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఎవరితో మాట్లాడాలండి, ఎట్లాంటి వాళ్ళతో మాట్లాడాలన్నది లెక్క ఉంటుంది. నిన్న నేను చెప్తున్నాను, స్కై రూట్ అనే ఒక ఏరోస్పేస్ సంస్థ ఏర్పాటైంది. చందన గారండి, వాళ్ళు మన తెలుగు వాళ్ళు ఇద్దరు, వాళ్ళు అద్భుతం చేశారు. 2020 నుంచి 2026 వచ్చేసరికి ఒక ప్రైవేట్ శాటిలైటే ప్రయోగించారు. వాళ్ళు ఇస్రో శాస్త్రవేత్తలు సార్. మనం ఇప్పుడు సోనం వాంగ్చుక్ అనే ఒక సూడో సైంటిస్ట్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఒక ఐస్తూపా చేశారని, ఐస్తూపా ఆయన సొంతది కాదు, ఆల్రెడీ ఒకరు చేసిన దాన్ని ఈయన రెప్లికేట్ చేశాడు. సో ఇవన్నీ మనం మాట్లాడుతుంటే అయిపోయింది, మీరంతా గోధి మీడియా, మీరంతా బీజేపీ మనుషులు, ఆర్ఎస్ఎస్ మనుషులు. వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? నిజంగా సోనం వాంగ్చుక్ నిజంగా ఆయన మాట్లాడుతుంది. ఇప్పుడు ఇదే ఏరోస్పేస్ ఇండస్ట్రీ ఉంది, లైక్ ఏరోస్పేస్ ఇండస్ట్రీలో కొన్ని వందల కంపెనీలు